హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సత్యబాబు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేశానండి. అబ్బబ్బా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇన్ని రోజులు ఈ టేస్ట్ని మిస్ అయ్యామా అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట. నేను ఇంట్లోనే రెగ్యులర్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తూనే ఉంటాను, బట్ ఈ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. వీలైతే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చే తీరుతుంది. ఖచ్చితంగా ఈ రెసిపీకి ఫిదా అవుతారు. సో నేను ఏ విధంగా చేశానో ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఈ కనిపిస్తున్న గ్లాస్తోనైతే నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. సో రైస్ వచ్చేసి అయితే నేను 80 రూపీస్కి కేజీ ఉంటుంది కదా, సో ఆ రైస్ అయితే తీసుకున్నాను. బాస్మతి రైసేనండి. ఇలా తీసుకున్న రైస్ని అయితే అట్లీస్ట్ ఒక 3 or 4 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేసి అయితే ఇందులో వాటర్ యాడ్ చేసుకొని అయితే 1 అవర్ అయినా కానీ పక్కన పెట్టేసుకోవాలి. ఈ 1 అవర్ అయినా బియ్యం నానితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, రైస్ కూడా పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీలో కాస్త ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి. సో ఇప్పుడైతే ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ వచ్చేసి అయితే 3/4 కేజీ వరకు అయితే తీసుకున్నాను అన్నమాట. సో హై ఫ్లేమ్లోనే ఈ చికెన్ అనేది 5-6 నిమిషాల పాటు అయినా వేగినట్టు కావాలండి. చికెన్ వేగిన తర్వాతకి ఇందులోకి అయితే పొడుగ్గా చిల్చిపెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని అయితే ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని అయితే ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెడితే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. సీక్రెట్ మసాలా కోసం మిక్సీ జార్లోకి అయితే 2 దాల్చిన చెక్క, 4-5 ఇలాచి, 4-5 లవంగాలు, అలాగే కొంచెం రాతి పువ్వు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలు, ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేస్తే మనకి మిక్సీ అనేది మెత్తగా పడుతుందని చెప్పేసి అయితే సాల్ట్ ఇందులోనే వేసానన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు మనం వేసిన చికెన్లోకి వెళ్ళి ఆనియన్స్లోకి వెళ్ళి వాటర్ అనేది ఊరడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి చికెన్ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని 5 నిమిషాల పాటైనా ఉడికించారంటే ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే కాసేపు ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయ్యేంతసేపు మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అయినా కానీ ఫ్రై చేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూడండి, ఇక్కడనైతే మనకి ఎంత చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయడానికి మందపాటి కడాయి తీసుకున్న అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది, కాబట్టి మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ వండుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి అయితే నేను టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసాను. మీరు ఇంకాస్త కారం ఎక్కువ కావాలి అన్నవారు ఇంకొక 1/2 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. నాకైతే ఈ 2 స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో చికెన్ ముక్కలకి పట్టేలాగా కారాన్ని మంచిగా మిక్స్ చేసుకొని అయితే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న సీక్రెట్ మసాలా పొడిని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ అనేది అయితే ఇప్పుడు సిమ్లోనే ఉంచి చేయాలన్నమాట. సో ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టి తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ టైం అవసరం లేదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు అయినా కానీ సిమ్లో ఫ్రై చేశారంటే మనకి చక్కగా సరిపోతుంది. ఆల్రెడీ నేను మసాలాలో కొంచెం సాల్ట్ వేసాను కదా, నాకు ఇక్కడ కొంచెం చప్పగా అనిపిస్తుంది, నేను చెక్ చేశాను, అందుకే కొంచెం సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు పర్ఫెక్ట్గా సరిపోయింది అని అంటే వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో యాజ్ యూజువల్గా కొంచెం అంత కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేశారంటే సరిపోతుందండి. సో కొత్తిమీర ఫ్లేవర్తోని ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సో మంచిగా ఈ చికెన్ ఫ్రై ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో చూడండి, చూస్తేనే నోరూరిపోయేలాగా ఉంది. ఇలా చేసిన ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని అయితే ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టేసుకొని అయితే రైస్ కోసం ఒక గిన్నెను పెట్టుకొని అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే నేనైతే 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను, ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పేసి. ఇందులోకి 2-3 ఇలాచి, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, కొంచెం రాతి పువ్వు, అలాగే కొన్ని బగారా ఆకులు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక 30 సెకండ్స్ అయినా కానీ వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాతకి 5-6 పచ్చిమిర్చి చీలికలు. పచ్చిమిర్చి అనేది మరీ
మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకైతే కొత్తిమీర ఆకు, పుదీనా వేసుకొని ఈ కొత్తిమీర, పుదీనా అనేది మంచిగా వేగాలండి. ఆ నెయ్యిలో, ఆయిల్‌లో వేగితేనే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. సో ఇవనేది మంచిగా వేయించుకోవాలి. సో ఇవి కంప్లీట్‌గా వేగిన తర్వాతకి ఇందులోనే 1 స్పూన్ వరకైతే సాల్ట్ అనేదైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే పచ్చివాసన పోయేంతసేపు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తోనైతే నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర వాటర్ యాడ్ చేయాలి. నేను తీసుకున్న 4 గ్లాసుల రైస్‌కి 6 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా అవుతుంది. సో ఇక్కడ నేనైతే 6 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే దీనిపైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లోనే మంచిగా వాటర్ అనేది మరిగించుకోవాలి. సో చూడండి ఇక్కడ వాటర్ అనేది మసులుతూ ఉంది కదా! ఇప్పుడు ఇందులోకైతే 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్‌ని అయితే ఇందులోకి యాడ్ చేశాను. సో ఒకసారి అయితే ఈ విధంగా గరిటెతోని మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. మనకి చూడండి ఇక్కడ ఒక 80% వరకైనా రైస్ ఉడికింది అని తెలిసినప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టాలి అండి. సో సిమ్‌లో పెట్టి ఒకసారి రైస్ అనేది మంచిగా అయితుందా లేదా అనేది చెక్ చేసుకొని రైస్ అనేది సమానంగా అని దీనిపైనుంచి కొంచెం అంతా కొత్తిమీర ఆకు, పుదీనా వేసుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 5, 6 నిమిషాల పాటైనా గానీ సిమ్‌లో ఉడికించాలంటే రైస్ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ అవుతుందన్నమాట. సో చూడండి ఇక్కడ చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా, కలర్ఫుల్‌గా ఉంది కదా అండి. మనకిక్కడ చూడండి రైస్ అనేది మెత్తగా కాకుండా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. సో చూడండి, మీరే చూడండి ఎంత బావుందో రైస్ అనేదైతే. నేను చెప్పిన కొలతలతోనైతే ఒకసారి ఈ విధంగా రైస్ వండి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా మంచిగా అవుతుందన్నమాట. సో చూడండి మన సత్తిబాబు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. నెక్స్ట్ టైం కూడా మీతో అడిగించుకొని మీ చేత చేయించుకొని తింటారు. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.